ఒక రియల్ ఎస్టేట్ పడిపోయింది అంత అయిపోయిందని ఒక హైప్ తీసుకొని వస్తారు. ఇన్వెస్టర్స్ కూడా చాలామంది అంటే చిన్న చిన్న ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచనలో పడతారు ఇవన్నీ చూసిన తర్వాత. కానీ లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇక్కడ అమరావతిలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కొద్దిగా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేసే వాళ్ళకి మీరు కొన్ని టిప్స్ అని చెప్పగలరా? అంటే ఇలాంటి వార్తల నుంచి కావచ్చు, లేకుంటే మంచి లాంగ్ టైంలో ఇన్వెస్ట్ చేయగలుగుకునే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మంచి రిటర్న్స్ ఎలా ఉంటాయి, అలాంటి రిటర్న్స్ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలంటే మీరు ఏం చెప్తారు? ఈరోజు కూడా అండి నా దగ్గర డబ్బు ఉందంటే నేను 6 నెలలు డబ్బు ఇంట్లో పెట్టుకున్నా కూడా 6 నెలలు నేను అనాలిసిస్ చేస్తే మార్కెట్ ఉన్నా పడిపోయినా అసలు ఏమైనా రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ వే టు ఇన్వెస్ట్. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. ఈరోజు కూడా మార్కెట్ పడిపోయినా కూడా అదే ఆప్షన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. మీరు గోల్డ్ చూసినా లేకపోతే షేర్లు చూసినా ఏది చూసినా కూడా ఈ రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ ఉన్న ఆ ఫెచ్చింగ్ అనేది దేనికి లేదనమాట. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు జనరల్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 5 yearsని మనం దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇవి బూమ్ టైంలో 2-3 రోల్స్ అవుతాయి అనేది దాన్ని అసలు దృష్టిలో పెట్టుకునేకూడదు. 5 years పెట్టుకుంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో 5 years కన్నా పెట్టుకుంటే హాయిగా చక్కగా అసలు ఈ వార్తలు అనేది చూడకుండా మనకి ఎక్కడ కావాలి ఏం కావాలి, నేను ఎక్కడ ఉంటాను, నేను కొనుక్కునే ల్యాండ్ యొక్క కనెక్షన్ ఎంత దూరంలో ఉంటుంది అని ఏ ఏరియాలో అయినా సరే 5 ఏళ్ళు కనుక పెట్టుకుని చేస్తే హ్యాపీగా అసలు టెన్షన్ లేకుండా హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఒక తృప్తి ఉంటుంది, నేను ఒక ల్యాండ్ కొన్నానని ఇది ఉంటుంది అనమాట. హైదరాబాద్కి ఎన్ని ఇది వచ్చినా కూడా ఒక సపరేట్ ఇది ఉందండి ఇక్కడ హైదరాబాద్కి. నేను హైదరాబాద్ అని కూడా ఒక ఇండియా గురించి చెప్తాను ఈ విషయం. మనం ఒకసారి ఏంటంటే స్థూలంగా కూడా ఆలోచించాలి, సూక్ష్మంగా కూడా ఆలోచించాలి. సూక్ష్మంగా ఆలోచించినప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బండి మీద వెళ్తుంటాం, పక్కన ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి. మనం బండి మీద వెళ్తూ పక్కన చూస్తే మనకు అర్థం కాదు ఎలా అయింది ఏంటండి. అదే నేను డాబా మీద నుంచి చూశాను అనుకోండి, నాకు యాక్సిడెంట్ అవ్వముందే అర్థమవుతుంది, అరే అని అలర్ట్ అవుతాం. అంతే. అంటే 2 రకాల దృష్టి ఉండాలి, అది ఇది 2 ఉండాలన్నమాట. సో మనం ఏం చేయాలంటే స్థూలంగా కూడా ఆలోచించాలి. ఇండియాకున్న ఇదేంటంటే ఇండియాలో జనాభా ఎక్కువ, డెవలప్డ్ కంట్రీస్లో జనాభా తక్కువ, ల్యాండ్ ఎక్కువ. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, 30 కోట్ల మంది జనాభా, 5 ఇండియాలు కలిపితే ఒక ఇదనమాట ల్యాండ్. వాళ్ళకి విస్తారమైన ల్యాండ్ ఉంది. అక్కడ ఎలా ఉంటుందంటే నా బడ్జెట్కి నేను ఎక్కడ వస్తే అక్కడ ల్యాండ్ కొనుక్కుంటాను తప్పితే సిటీలోనే దగ్గర ఉండాలనే ట్రెండింగ్ మనవాళ్ళు కొంచెం క్రియేట్ చేసింది తప్పితే అదర్వైజ్ ఉండదు. ఏ నేషనల్ కూడా ఉండదు అక్కడ, అసలు ఉండదు. అయితే అమెరికాలో ఇంకోటి ఏంటంటే అమెరికా ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్కి ఆల్మోస్ట్ విశాలమైన రోడ్లు, మంచి నెట్వర్క్ వ్యవస్థ, అట్లనే స్ట్రీట్ లైట్స్, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. యూ డోంట్ ఫీల్ లైక్ దట్ నేను ఎక్కడో అడవిలో ఉన్న ఫీలింగ్ రాదు. సో కనెక్టివిటీ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందన్నమాట. అదొకటి. అట్లానే అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే నాకు ఈ బడ్జెట్కి ఎంత వస్తే అంతే అనే ఒక దాంతో అక్కడే కొనుక్కుంటారు, అక్కడే ఉండటం స్టార్ట్ చేస్తారు. కానీ ఇండియాలో అలా కాదు. ఇక్కడ జనాభా పెరుగుతుంది బాగా, ల్యాండ్ అనేది అంతే. మా ముత్తాత కాలంలో ఎంత ల్యాండ్ ఉందో మా తాత కాలంలో అంతే ఉంది, మా నాన్న కాలంలో నా కాలంలో నా పిల్లలకి అంతే ఉంటుంది. ల్యాండ్ స్కేర్సిటీ, జనాలు పెరుగుతూ ఉన్నారు, కంపెనీస్ పెరుగుతూ ఉన్నాయి, డబ్బు పెరుగుతూ ఉంది, ఇక్కడ డిమాండ్ ఉంది ల్యాండ్కి. బై డిఫాల్ట్ అనేది నేను చెప్పాను కదా పైనుంచి చూస్తే అనేది. కాబట్టి ల్యాండ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కానీ దాంట్లో ఇవన్నీ చిన్న భూములు గిమ్లన్నీ పట్టించుకోకుండాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్లో కనుక ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ ద బెస్ట్ వే అనమాట. చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. హైరేజ్ అపార్ట్మెంట్లకి, విల్లాస్కి బాగా డిమాండ్ పెరిగింది హైదరాబాద్లో. లగ్జరీ ఏమైనా పెరుగుతుందా, లేకుంటే అవసరాలు తగ్గట్టే ఇవన్నీ పరిస్థితులు మారిపోయి కొంటున్నారా అంటే ఇవన్నీ? నిజంగా అయితే అవసరం లేదు, బట్ లగ్జరీ అనేది అవసరం అవుతుంది ఎప్పటికైనా సరే. వన్స్ యూ గెట్ హ్యాబిటెడ్ ఫర్ లగ్జరీ, ఇది అవసరమే కూర్చుంటుంది అనమాట. ఒక మంచి మనం ఏఎంబీ థియేటర్కి వెళ్ళాము, అంతకుముందు సరస్వతి థియేటర్కో లేకపోతే దేవి థియేటర్కి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఏఎంబీ థియేటర్కి వెళ్ళాం అనుకోండి, ఇక మళ్ళీ సినిమా చూస్తే ఏఎంబీ చూడాలనేది వస్తుంది. లగ్జరీ విల్ బికమ్ హ్యాబిట్ అనమాట. అట్లానే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మనం డబ్బు సంపాదించి దాన్ని మనమే ఎక్స్పీరియన్స్ చేయాలనే ఒక ట్రెండింగ్ కూడా ఉంది. ఏదో పిచ్చగా డబ్బులు సంపాదించి తర్వాత తరాలకు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఆ డబ్బు విలువ తెలియక వాళ్ళు ఒక డబ్బు ఇగోతి పెట్టుకుని తర్వాత సొసైటీలో వాళ్ళ బిహేవియర్ అలా ఉండటం కంటే కూడా మనం డబ్బు సంపాదించాము, సో మనమే ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది ఒక ట్రెండింగ్ చాలా నడుస్తుంది. వీ నీడ్ టు ఎంజాయ్ లైఫ్, అదర్వైజ్ ఏముంటుందండి, ఏముండదు కదా. ఆ ట్రెండింగ్ వల్ల కొంచెం ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనమాట. ఇంత మంచి ఇప్పుడు నేను ఒక పెద్ద ఇల్లు కట్టేసి నేను నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ పెద్ద వాళ్ళని పిలిచాను, చూస్తారు, దే ఫీల్ లైక్ అరే నాకు కూడా ఇలాంటిది ఉండాలి, నేను కూడా ఇలాంటి కట్టుకోవాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో వాళ్ళు కూడా అలాంటివి ట్రై చేస్తారు అనమాట. ఆ రకంగా ప్రస్తుతం అయితే ట్రెండింగ్ పోతుంది. అలా ట్రెండింగ్ ఉండడం అనేది చాలా మంచిది. ఎప్పుడైనా డబ్బు అంటే ఫ్లోలో ఉండాలి. ఇప్పుడు నేను సపోజ్ 1 కోటి రూపాయలు కారు కొన్నాను అనుకోండి, కొంటే ఏమవుతుంది, దాంట్లో ఎంతమందికి డబ్బు వెళ్తుంది, డీలర్కి వెళ్తుంది, ఆ కారు తయారు చేసిన మేకింగ్ కంపెనీకి వెళ్తుంది, ఆ కారు తయారు చేసిన లేబర్కి వెళ్తుంది, నేను పెట్రోల్ కొట్టిస్తాను కాబట్టి పెట్రోల్లో పనిచేసే వాళ్ళకి వెళ్తుంది. అన్ని అంటే మనీ ఏమవుతుందంటే మీరు స్పెండ్ చేసే కొద్ది ఏమవుతుందంటే ఇట్ విల్ లిక్విడిటీ ఫ్లో అవుతుంది. ఫ్లో వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు స్పెండ్ మనీ, ఎంజాయ్ ద లైఫ్ అనమాట. దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ యూఎస్ఏ. వాళ్ళు అమెరికాలో ఎలా ఉంటుందంటే నేను బాగా డబ్బు సంపాదించాలి వెనకెళ్ళింది ఎవ్వరికి ఉండదు.
5 days వర్క్, మిగతాది 2 days ఎంజాయ్, ఉన్న డబ్బంతా ఎంజాయ్ అంతే. హెల్త్ వాళ్ళేదా గవర్నమెంట్ ట్యాక్స్లు అవి కడతారు కాబట్టి గవర్నమెంట్ సపోర్టింగ్ ఉంటుంది. అది అంతే తప్పితే నేను పోయేటప్పుడు 10 కోట్లు చేసుకుని పోవాలని ఎవ్వరికీ అసలు ఉండదు. దే ఎంజాయ్ లైఫ్. వాళ్ళకి తెలుసు ఉన్నది ఒకటే జీవితం, కష్టపడాలి, సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, పోవాలి. అందుకే వాళ్ళు హెల్తీగా ఉంటారు. దే స్పెండ్ మనీ, దే ఎంజాయ్ ఇట్, వాట్ ఎవర్ దే ఫీల్ దే డూ. వాళ్ళ సోషల్ గ్యాదరింగ్స్లో దాంట్లో చక్కగా ఎంజాయ్ చేస్తారు. అదొక సాటర్డే సండే వస్తే వెళ్ళిపోతారు ఎక్కడికో, అదొక వాళ్ళకి స్ట్రెస్ బూస్టర్ అవుతుంది, స్ట్రెస్ అనేది ఫ్రీ అవుతారు అనమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్ అండి. సో ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ మంచి కొంచెం ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీ నెంబర్ కానీ వెబ్సైట్ కానీ? నా ఫోన్ నెంబర్ వచ్చరికి 9666777771. మళ్ళీ చెప్తున్నాను, 9666777771. వెబ్సైట్ www.silversandsinfra.com, www.silversandsinfra.com. సో మీరు చూస్తున్నారు కదా, నెంబర్కి కాల్ చేయొద్దు, ఓన్లీ వాట్సాప్కి పింగ్ చేయండి. ఖచ్చితంగా మంచి సలహాలు అయితే మీకు ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. ఒక్కోసారి ఫోన్ కాల్ కూడా అవసరం అవుతుంది, అప్పుడు కొంచెం అపాయింట్మెంట్ తీసుకుంటే నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి అనమాట. సమ్టైమ్స్ ఇట్ మీ నీడ్. సో నా అవసరం ఎక్కడైతే ఉందో ఈ ఫీల్డ్లో ఐ రియలీ ఫీల్ ఇట్ ఈస్ మై ప్లెజర్ టు అటెండ్ ఇట్ అనమాట. నేను దాంట్లో చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఏ టైంలో మీకు కాల్ చేయొచ్చు? యూఎస్ నుంచి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇండియన్స్ ఉంటారు. యూజువల్లీ ఏంటంటే 11 to 5 ఈజ్ ఐడియల్ టైం ఫర్ మీ. ఇంకా యూఎస్ వాళ్ళైతే 8 నుంచి ఇండియన్ టైం 8 నుంచి 9 వరకు మెయిల్ కానీ మీకు. టైం. థ్యాంక్ యూ సార్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.